అంటే తెలుగు గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతకు బాగుంటుందని నాకు నమ్మకం. అంటే ఎవరికి ఉపాధి అనేది మొత్తం గ్రామాల్లో మొత్తం కుంటుపడిపోయిందండి. మెయిన్ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే యువత ఎక్కువ కూడా అందరూ కూడా తెలుగుదేశం వస్తే బాగుంటుందని చూస్తున్నారండి. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, నాడు నేడు ప్రోగ్రామ్ బాగుంది అంటారు, అమ్మఒడి అని ఏమంతా బూస్ట్ అయ్యి తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే ఎందుకు తెలుగుదేశం అని? రోడ్లు ఏడు అభివృద్ధి ఉందా? ఏమీ అది ఎక్కడ నాశనం అయిపోయింది లేదు. నమస్తే, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు, ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం చెప్పండి సార్. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎందుకు తెలుగుదేశం? అంటే తెలుగు గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతకు బాగుంటుందని నాకు నమ్మకం బాగా. అదొకటి రోడ్లు గట్ట శుభ్రంగా వేసి పెడతారు, చంద్రబాబు నాయుడు గారు చేసి పెడతారు. మనందరికీ బయట నుంచి జాబులు రావాలని నేను రావాలని చేయాలన్నా మనకి బాగుంటుంది. బయట నుంచి ఏంటి కంపెనీలు గట్రా తెస్తారు మనకి, అన్నిటికి బాగుంటుంది మనకి. పైనుంచి కేంద్రం నుంచి కూడా నిధులు బాగా తెస్తారు, మనకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది బాబు గారు చంద్రబాబు వస్తే పేదోడికి బాగోదు, ధనికులకే బాగుంటది, డబ్బులు తినేస్తారు అంటారు. లేదు, చంద్రబాబు గారు బాగా చేస్తారు నాకు తెలుసండి. లేబర్ కే బాగోదు. పశు కుంకల కింద డబ్బులు 30,000 వేసారు ప్రతి ఒక్కరికి. ఇదివరకు చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తారు, మాకు బాగా తెలిసిన నమ్మకం మాకు ఉంది. అది నెక్స్ట్ ఏది వస్తుంది అంటారు? ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం వస్తుందండి. కూటమి ప్రకారం అది వస్తుంది, కంపల్సరీ వస్తుందండి. రేపు రాబోయే ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, జనసేన పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. రెండు కంపల్సరీ పోటీ అధికారంలో ఉంటాయి. నెక్స్ట్ మాత్రం తెలుగుదేశం మొత్తం బాగుంటుంది అంటారు. కంపల్సరీ రావాలండి, కంపల్సరీ అధికారం పార్టీకి రావాలి, కంపల్సరీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే. అంటే జగన్ గారు కూడా నాడు నేడు ప్రోగ్రామ్ లో అమ్మఒడి అని తర్వాత ఇళ్ల స్థలాలని ఇస్తున్నారు అంటున్నారు కదా. అయ్యి ఇది వరకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారండి, కానీ ఒకరికి ఇస్తున్నారు. అది కూడా 15,000 అన్నది 13,000 ఇస్తున్నారు. అది పూర్తిగా ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం గత ప్రభుత్వం అవి కూడా రాలేదు. ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది వచ్చే సంవత్సరం ఇస్తున్నారు, వచ్చే సంవత్సరం ఇవ్వాల్సింది 10 సంవత్సరాలు ఇస్తున్నారు మనకి. సరిగ్గా అందిస్తారు మనకు కూడా. అవి కూడా అంటే గత ప్రభుత్వంలో అవి కూడా రాలేదు అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో ఆ పథకాలు పెట్టలేదు కదా, ఆ పథకాలు అయితే పెట్టలేదు. ఆ చంద్రబాబు పెట్టిన పథకాలన్నీ కూడా 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టారు, అది బాగా సక్సెస్ అయింది. ఇంకా అలాంటి ప్రోగ్రాలు చాలా మంది ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళకి మనుషులు 2 లక్షలు ఇచ్చారు, అది కూడా చాలా బాగా చేశారు ప్రతి ఇంటికి. ఇప్పుడు అలాంటివి లేవు మనకి. దానికోసం చంద్రబాబు గారు వస్తే అన్ని బాగా చేస్తారని నాకు ఒక నమ్మకం, బాగా అభిమానం కూడా. అది మీ పేరు? నా పేరు రామదాస్ అండి. రామదాస్ గారు, ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి సార్. తెలుగుదేశం అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. అంటే ఎందుకు తెలుగుదేశం? అంటే ఎవరికి ఉపాధి అనేది మొత్తం గ్రామాల్లో మొత్తం కుంటుపడిపోయిందండి. మెయిన్ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే యువత ఎక్కువ కూడా అందరూ కూడా తెలుగుదేశం వస్తే బాగుంటుందని చూస్తున్నారండి. అంటే ఉద్యోగం అంటే వాలంటీర్ ఇవన్నీ సచివాలయం జాబ్స్ తీసారు, అది వాళ్ళకి జీవనానికి సరిపోవట్లేదండి, వాళ్ళ బతకడానికి సరిపోవట్లేదు. ఏదైనా ఉపాధి అంటే మనకి కనీసం ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే 20,000 కూడా రన్ అవ్వదు కదండి. అటు ఉద్యోగం కోసం అందరూ చూస్తున్నారండి. మెయిన్ ఏంటంటే రైల్వే జాబ్స్ కానీ, తర్వాత అయినా గవర్నమెంట్ పోస్టులు కానీ, టీచర్ పోస్టులు కానీ, దానికోసం ఎక్కువ చూస్తున్నారండి యువత. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంది ఏంటంటే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి ఇవన్నీ వస్తాయి అంటున్నారు కదా. దాన్ని బట్టి మెయిన్ ఒక సామాన్య మానవుడు బతకాలంటే ఎలా ఖర్చులు ఎక్కువైపోయినాయండి. ఎలా మెయిన్ మెయిన్ ఏంటంటే పొద్దున్నే మనం లేచి బతకాలంటే ప్రతిదీ కూడా ఎక్కువైపోయిందండి. దాని గురించి ఏంటంటే అందరూ కూడా వెంటనే ఈ ప్రభుత్వం ఎంత త్వరగా దిగిపోతే అంత బాగుంటుందని చూస్తున్నారండి. అంటే నెక్స్ట్ ఏది రావచ్చు అంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి వస్తుంది. అంటే ఈ పొత్తులో ఈ కూటమి అనేది వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. రాబోయే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో డబ్బులు ఎక్కువ తినేస్తారు, ధనికులకే బాగుంటది అంటారు. లేదండి, అప్పుడు కూడా డెవలప్మెంట్. ఇప్పుడు మా గ్రామం తీసుకుంటే మా గ్రామంలో ఎప్పుడు లేని గవర్నమెంట్ డెవలప్మెంట్ చేశారండి, ఈ ఊళ్ళో చేశారు. అదండి. అంటే దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం ఇది వస్తే బాగుంటది అంటారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తుందండి. వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. థ్యాంక్ యూ సార్. గురుగారు నమస్తే అండి, మీ పేరు? సర్వేశ్వరరావు గారు, ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి సార్. మా అభిప్రాయం అంటే మంచి పాలకుడు కావాలి. అది ఆ పాలకుడు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం. అంటే ఇప్పుడు మంచి పాలకులు లేడంటారా? లేరు. అంటే మంచి పాలన ఏదంటారు? మంచి పాలన ఏదంటే నాయకుడు కావాలి, దమ్మున్న నాయకుడు కావాలి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు చాలా మంది ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, నాడు నేడు ప్రోగ్రామ్ బాగుంది అంటున్నారు, అమ్మఒడి అని. ఏమంతా బూస్ట్ అయ్యి
అది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈయన వస్తే డెవలప్మెంట్ చేస్తారంటారు అని ప్రజలకి 100% దమ్ము మా అభిమానం ఉంది. అది నెక్స్ట్ ఏది వస్తుంది అంటారు ఖచ్చితంగా? ఖచ్చితంగా అంటే మరి నోటిఫికేషన్ రావాలా, సీట్లు డిక్లేర్ అవ్వాలి, అప్పుడు కానీ ప్రజలు చెప్పలేరు. అంటే ప్రజలు నాకు తెలిసిండే 75% ఒక పార్టీకి నిర్ణయం అయిపోయారు వాళ్ళు. అది అంటే ఇప్పుడున్న పాలనకి దమ్ము లేదంటారా? లేదు, దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి అయితే దమ్ము ఉందంటారా? ఆయన అయితేనే చేసే దమ్ము ఆయన దగ్గర ఉంది. అంటే చాలా మంది ధనికులకి అయితే ఆయన పాలనలో బాగుంటది, పేదలకి ఏముండదు అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ధనికులకి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, ధనిక ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నది. అది పేదలకి ఏం పెట్టాడు ఆయన? అంటే పేదలకంటే నాడు నేడు ప్రోగ్రామ్ లో ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చినట్టున్నారు. ఎవరికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు? ఎవరికి ఇచ్చారు? అమ్మఒడి బురుడివాడే ఇచ్చినవి అన్ని మళ్ళీ అందులోకే కదా. మరి ఎందుకు ఉపకారం ఏంటి? ఇవాళ పేదవాడు ధనికుడు అయ్యాడా? పేదవాడు అయిపోయాడు అంతే. అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంట. అదే అతనైతేనే మన రాష్ట్ర పరిపాలన సమృద్ధిగా ఉంటది. అది థ్యాంక్స్ అండి. ఈ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే ఎందుకు తెలుగుదేశం అని? ఈ రోడ్లు ఏడు అభివృద్ధి ఉందా? ఏమై అలా ఎక్కడ నాశనం అయిపోయింది రాష్ట్రం. అంటే పిల్లలకి జాబులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఎందుకు డబ్బులు పంచి పెడతాడా? పోగొట్టి అంటే అందరూ అలా పంచిపెట్టి పిల్లలు ఉంటాయి, ఆశలు ఉంటాయి ఎక్కడన్నా. అది చాలా మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అమ్మఒడి ఇస్తాడు. మరి వాళ్ళ పిల్లలు కూడా జాబులు ఉండాలి కదా. పిల్లలకి ఎవరికి జాబులు ఉన్నాయి? అలా ఎలా దేశాలంటే వేస్తారా? బెంగళూరు, హైదరాబాదు, ఇలాగ మద్రాసు అందరినీ వెళ్ళవలసిన పని మన రాష్ట్రం ఉంటుంది. ఇదేనా మరి అక్కడ రాజధాని ఉందా? ఇల్లు ఉందా? ఎక్కడ 3 రాజధానులు కడతాడా? అది దాని గురించి చెప్పండి. ఏటా 3 రాజ్యాలు పని. చాలా మంది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, పూర్తి ఆడు పోగొట్టుకుంటాడు. ఇసుకు దొరికి రోడ్లు పోగొట్టుకుంటున్నాడు. ఆడు ఇప్పుడు ఎలా ఓటు కొనుక్కుంటాడు. అది అదేనా పని. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. బాగుండు ఆడు ముద్ర అసలు పెద్ద అయినా ఆయన తెలుసు అన్ని. అంటే ఇప్పుడు ఆయన వస్తే ధనికులకు బాగుంటది, లేబర్ కి బాగోదు అంటున్నారు కదా. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఎందుకు బాగా అందరికి బాగా చేస్తాడు. ఎందుకు బాగోదా? ఎక్కడ రోడ్డు ఆడ తెలుగుదేశం రోడ్డు పోసింది, ఎక్కడ పోసే రోడ్డు పోసాడు. ఎలా తొలకెళ్తాక మాకు 10 లారీలు పోసేదాడు. అది రోడ్డు. నెక్స్ట్ మాత్రం కన్ఫర్మ్ గా చంద్రబాబు నాయుడు గారు వస్తారంట. మేము వస్తారని అనుకుంటున్నాం మేము. తప్పనిసరిగా అది అందరికీ అలాగే ఉంది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.